Hi viewers, welcome to ABTV. అండర్ 19 T20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. ఈ విజయంలో తెలుగు అమ్మాయి అయిన గొంగడి త్రిష తన వంతు ప్రధానమైన పాత్రను పోషించింది. ఫైనల్లో 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది త్రిష. త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. ఆమె తండ్రి రామిరెడ్డి స్వతహాగా క్రీడాకారుడు. అండర్ 16లో రాష్ట్ర హాకీ జట్టులో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడటం మీద దృష్టి సారించిన ఆయన ఐటీసీ జిమ్ ట్రైనర్గా ఉద్యోగం చేస్తూ సొంతంగా జిమ్ నడిపేవారు. క్రీడాకారుడైన రామిరెడ్డి తన కూతుర్ని క్రికెటర్ చేయాలని చాలా బలంగా కోరుకున్నారట. త్రిష పుట్టగానే నా బిడ్డ కాస్త పెద్ద అయ్యాక టీవీలో కార్టూన్ ఛానళ్లు కాకుండా క్రికెట్ చూపిస్తానని తన భార్య మాధవికి రామిరెడ్డి చెప్పారట. అన్నట్టుగానే త్రిషకు కార్టూన్లకు బదులు క్రికెట్ చూపించేవారు. 2.5 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ బాలు బ్యాట్తో ఆయనే ఆమెకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. 5 ఏళ్ల వయసు వచ్చాక తనతో పాటు జిమ్కు తీసుకెళ్లి రోజుకు 300 బంతులను త్రిషకు ఆయనే బౌలింగ్ చేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్ని ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు. త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి 2012లో ఆమె నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో తీసి హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ అకాడమీలోని కోచ్ అయిన జాన్ మనోజ్ శ్రీనివాస్కు చూపించారట. ఆ అకాడమీ డైరెక్టర్గా ఉన్న కోచ్ మనోజ్ త్రిష ఆట తీరును చూసి ముచ్చటపడ్డారు. దీంతో ఆమె హైదరాబాద్ రావడానికి మార్గం ఈజీ అయింది. తన కూతుర్ని హైదరాబాద్ తీసుకుని రావడం కోసం రామిరెడ్డి చాలా త్యాగాలు చేశారు. ఐటీసీలో జిమ్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదులుకోవడంతో పాటు సొంత జిమ్ను సగం కంటే తక్కువ ధరకే బంధువులకి అమ్మేశారు. అలా కూతురి ఆట కోసం ఆయన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. 7 ఏళ్ల వయసులోనే త్రిషకు ఆట పట్ల ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ గమనించిన కోచ్లు అప్పటి వరకు ఫాస్ట్ బౌలర్గా ఉన్న త్రిషను లెగ్ స్పిన్ వేయాలని ఆమెకు సూచించారు. దీంతో అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ ఆమె లెగ్ స్పిన్ వేయటం మొదలెట్టింది. భద్రాచలం నుంచి నగరానికి షిఫ్ట్ అయిన 2 ఏళ్ల లోపే త్రిష హైదరాబాద్ అండర్ 16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్ 19, అండర్ 23లో రాష్ట్రానికి ఆమె ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్ 19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. కొంతకాలం తర్వాత హైదరాబాద్ అండర్ 19 విమెన్స్ కోచ్ సూషస్ అలీ ఖాదర్కు త్రిష గురించి ఆమె కోచ్లు చెప్పారు. త్రిష ఆట తీరు నచ్చడంతో ఆమె కూడా త్రిష కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారు. కొంతకాలం తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ అయిన ఆర్ శ్రీధర్ కూడా ఆ కోచింగ్ అకాడమీలో భాగమయ్యారు. దీంతో త్రిష ఫీల్డింగ్ కూడా మెరుగుపడింది. త్రిష ఆట తీరు మెరుగుపడుతున్న తీరును చూసి ఆమె తండ్రి ఎంతగానో గర్వపడేవారు. తన కూతురు మంచి క్రికెటర్గా ఎదిగితే చాలనుకున్న ఆయన ఖర్చుల కోసం 4 ఎకరాల పొలాన్ని సైతం అమ్మేశారు. తండ్రి త్యాగం, తన కష్టం ఫలించి త్రిష అండర్ 19 మహిళల వరల్డ్ కప్లో టీమిండియాకు ఎంపికైంది. మెగా టోర్నీలో సత్తా చాటడం ద్వారా తన కోసం తన తండ్రి పడిన కష్టాలు, బాధలన్నీ మర్చిపోయేలాగా చేసింది త్రిష. అయితే ఈసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తెలంగాణకు చెందిన క్రికెటర్ త్రిష గొంగడి అద్భుత ప్రదర్శనతో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో గొంగళి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తన నివాసంలో త్రిషను మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించి అభినందించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా త్రిష భవిష్యత్తులో దేశం తరపున మరింత పెద్ద స్థాయిలో రాణించాలని సీఎం ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్ళు చెదిరే నజరానా ప్రకటించారు రేవంత్ రెడ్డి. త్రిషకు ₹1 కోటి నజరానాను ప్రకటించిన సీఎం కేవలం ఆమె తెలంగాణకు చెందిన క్రీడాకారిని మాత్రమే కాకుండా మిగతా క్రీడాకారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున నజరానాను ప్రకటించారు సీఎం. అండర్ 19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి 10 లక్షలతో పాటు జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ పాలినికి 10 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి నజరానా ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.